అక్షయ తృతీయ విశిష్టత. అక్షయ తృతీయ రోజు పూజా విధానం. అనంతపురంలో వెలసిన లక్ష్మీ కుబేర సహిత అనంత ఐశ్వర్యేశ్వర స్వామి వారు ఈశ్వరుడిని లక్ష్మీదేవి పూజించినటువంటి సందర్భమే అక్షయ తృతీయ. ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి, శివుడాజ్ఞ లేనదే చీమైనా కుట్టదు. ఈశ్వరుడే అనంత ఐశ్వర్యేశ్వరుడు. శివ అనుగ్రహం, ధన వృద్ధి, వ్యాపార వృద్ధి కోరు భక్తులు తెలియచేయడం ఏమనగా, వైశాఖ మాసం అక్షయ తృతీయ రోజున తమ గృహముల యందు శివలింగాన్ని కానీ, శ్రీ అనంత ఐశ్వర్యేశ్వర స్వామి వారి ఫోటోని కానీ పవిత్రమైన స్థలమునందు ఉంచి పంచామృతాలతో అభిషేకించి మీ దగ్గర ఉన్న బంగారాన్ని, కొత్తది మరియు పాతది కడిగి స్వామివారికి అలంకరించి భస్మ సుగంధాది ద్రవ్యాలతో స్వామివారిని పూజించి వారికి ఇష్టమగు పాటలను పాడుచు ఐశ్వర్యేశ్వర స్వామి మంత్రాన్ని 11 సార్లు జపించి శివాష్టోత్తర నామాలను పఠిస్తూ స్వామివారికి 108 నాణ్యాలతో ధనార్చన ధనాభిషేకం చేసి ధూప దీప నైవేద్యాది హారతులను ఇవ్వవలెను. పూజానంతరం తీర్థ ప్రసాదములను స్వీకరించి స్వామివారి పూజకు విచ్చేసిన వారికి తాంబూలాది ఫలములను ఇచ్చి స్వామివారికి అలంకరించిన బంగారు ఆభరణములను మీరు ధరించి ధనార్చన చేసిన నాణ్యములను 3 భాగములుగా చేసి ఒక భాగము అనగా 36 నాణ్యములను మీ గృహమునందు గల డబ్బులో కలుపుకొని వాడుకొనవలెను. 36 నాణ్యములను అన్నదానమునకు కానీ ఇతర దేవాలయాలలో శివాలయములో ఇచ్చి స్వామివారి అనుగ్రహాన్ని పొంది శివలింగాన్ని ఐశ్వర్యేశ్వర స్వామి లాంటి స్వామివారిని కూడా దర్శించి స్వామివారి కృపకు కటాక్షములను పొందగలరు. ఆయురారోగ్య ఐశ్వర్యములను పొందగలరు. మిగిలిన 36 నాణ్యములను దేవస్థానంలో స్వామివారి దర్శనానంతరం యాచకులకు దానము చేయవలెను. ఈ సందర్భంగా ఐశ్వర్యేశ్వర స్వామి మంత్రాన్ని పఠించవలెను. ఓం అన్నానాం పతయే నమః, పుష్టానాం పతయే నమః, శ్రీ శివాయ మహాదేవాయ శ్రీమంజునాథాయ ఐశ్వర్యేశ్వరాయ నమః, రాజాదిరాజాయ కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ శ్రీ శివాయ మహాదేవాయ శ్రీమంజునాథాయ ఐశ్వర్యేశ్వరాయ నమః. ఓం నమః శివాయ.